ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే రిజల్ట్ కూడా రాబోతున్న పరిస్థితి. ఈ తరుణంలోనే ఇరు పార్టీలు 9వ తారీఖున డేట్ పెట్టారు ప్రమాణ స్వీకారం. ఒకరు విశాఖలో అంటే మరొకరు విజయవాడ అంటున్నారు. ఈ పొలిటికల్ సెంటిమెంట్ ఏంటో మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ పొలిటికల్ సెంటిమెంట్? ప్రజలు ఇప్పటికే చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొన్న 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఉదయం 7 గంటలకే 100-150 మంది లైన్లోకి వచ్చారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా తెలిసిపోయింది. దానికంటే ముందే పోస్టల్ బ్యాలెట్లు పరిశీలిస్తే రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా ఉద్యోగస్తులు అంత శాతం 90-95% పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకున్నది ఎప్పుడూ లేదు. సో వాళ్ళ వ్యతిరేకత కూడా ఏంటో స్పష్టంగా ఇప్పటికే అర్థమైపోయింది. కాబట్టి రేపు జూన్ 4వ తేదీన వచ్చే రిజల్ట్లో అధికారం ఎవరికి రాబోతుంది, ప్రజలు అధికారానికి ఎవరు కట్టబోతున్నారనేది ఇప్పటికే నాడి తెలిసిపోయింది. కాకపోతే వాళ్ళ క్యాడర్లో బలహీనత రాకుండా, వాళ్ళ క్యాడర్ చెదిరిపోకుండా ఉంచాలనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాం, 9వ తారీఖున మేము ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాం, హోటల్ సైడ్ బుక్ అయిపోయింది వాళ్ళు చెప్తున్నారు. బయట ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఆయన మొదటి నుంచి చెప్తున్నారు వైసీపీ వాళ్ళు, మేము వైజాగ్ రాజధానిగా చేస్తామని. ఆల్రెడీ వైజాగ్ రాజధానిగా చేస్తామని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించిన 34 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థిని కాకుండా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. అంటే అర్థం ఉత్తరాంధ్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, ప్రశాంతమైన వాతావరణం కావాలనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోతూ ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా వీక్ అయిపోకూడదు, చల్లా చెదిరైపోకూడదు, ఏదో కొంచెం మనోస్థైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. అది వాళ్ళ ప్రచారం, వాళ్ళ క్యాడరు డిస్టర్బ్ అవ్వకుండా అది వాళ్ళ ప్రచారం కాబట్టి మనం ఏం చేయలేము. అది వాళ్ళ క్యాడర్ని ఒక గట్టి మీద ఉంచుకోవాలని, వారిని నిలబెట్టుకోవాలనేది వాళ్ళ తపన. అంతకుమించి మేకపోతు గాంభీర్యం అంటాం దీన్ని తెలుగులో చెప్పాలంటే. మేకపోతు గాంభీర్యం ఇదంతానా? రేపు జూన్ 4వ తేదీని ఒరిజినాలిటీ ఏంటనేది మనకు తెలిసిపోతుంది. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? ఇప్పటికే వివిధ రకాల అంచనాలు అయితే ఉన్నాయి. జనరల్గా అందరూ చెప్పేది 120+ వస్తాయని అంటున్నారు. బట్ నేను పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలో గత 3 నెలలు అక్కడే ఉన్నాను. చాలా సాలిడ్గా ఉంది అసలు ఆ 2 జిల్లాలో. అయితే బహుశా 14కి 13 రావడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఒక అరకు పార్లమెంట్ తప్ప శ్రీకాకుళం నుంచి నెల్లూరు, ప్రకాశం వరకు కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి రిజల్ట్ రావడానికి అవకాశం ఉన్నది. మా అంచనా ప్రకారం అయితే 130+ కానీ 130- వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ఇది ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి గారు చెప్తున్నారు. వచ్చే ప్రభుత్వం పూర్తిగా అయితే కూటమి మాకు తప్పకుండా 130 సీట్లు వస్తాయి. అయితే వైసీపీ ఒక ప్రచారం అయితే జరుపుకుంటుందని, ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదని, అలాగే వాళ్ళ క్యాడర్ కూడా నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఏది చేసినా తప్పు లేదని అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూటమి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.